ఆదివాసీ దేవాలయం. వేటకి వెళ్ళి వేట చేసే పూర్వకాలంలో విధానం అంటే వేటలు సాగించేవారు. ఇంకా ఆయన కిందున్న జింకల్ని వేటాడుకునే పద్ధతి ఆయన నీళ్ళు వేస్తున్నారు. వేట అయిపోయిన తర్వాత ఇంటికి పట్టుకొని వెళ్తున్నారు. వేట చూసారుగా, ఇప్పుడే పట్టారు. ఇంకా పక్క నుండి చూస్తుంది. దంపిడి ధాన్యం చేసి పూర్వంలో ఇలాగే పెట్టేవారు మనకి. తర్వాత తిరగల రాతితో పిండి చేసి మా నాన్నమ్మ ఇలాగే కాసి పెట్టేది మాకు కూడా, మా అమ్మమ్మ కూడా. మన జాలర్లో చేపలు కత్త పట్టుకొని వెళ్తున్నారు. ఈయన ఇసురాలు పట్టుకొని వేటకు వెళ్తున్నారు అన్నమాట. తాతయ్య గారు ఇంటికి భోజనానికి వస్తుంటే చొర్రకాయ కూర వండుతున్నారు మన అమ్మమ్మ గారు. చూడండి, ఇది కోళ్ళు గూడు. కోళ్ళు పూర్వంలో ఇలా పెట్టేవారు. నెక్స్ట్ నేను ఇలా ట్రై చేస్తాను. అప్పట్లో మనం దేవతలు ఇలాగే కొలిసేవాళ్ళు. ఇది ఏంటంటే నాకు క్లారిటీ లేదు. పూర్వంలో ఆ డబ్బులు వానగొడుగు, తర్వాత అది కూడా వానగొడుగేనంట. మిగతా టోపీలు, తర్వాత చిన్న చేపలు పట్టే బుట్టలు అంటవి. ఇంకా కిందన చెక్క గట్టెలు, పొయ్యి, రోకల్లో చెక్క కిందలు, చాట్లు చాలా ఉన్నాయి. బాబాయ్ చాలా మాలికం. ఇంకా బామ్మగారు ఆయి రొట్టెలు పెడుతున్నారు. మా అమ్మమ్మ ఆయి రొట్టెలు నాకు చిన్నప్పుడు ఇలా పట్టేది. ఇంకా మా తాతయ్య ఎలా కూర్చుండేవాడు. తాతయ్య రా కొల్లు ఆడలేదు. ఇంకా ఆ కాలంలో పెళ్లి జరిగే ముందు అనుకుంటాను ఇదంతా కాలుగుళ్ళు అవి తీసే పద్ధతి అయింది. భజంత్రులు అక్కడ కట్లు పొయ్యి వెలిగింది. అక్కడ కోలాటం ఆడుతున్నారు. పూర్వంలో మన పొయ్యి దొరలో పూజించుకునే